ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి? విష్ణుమూర్తి ఆరాధకులు పరమ పవిత్రమైన దినంగా భావించే రోజు ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి 2023వ సంవత్సరంలో డిసెంబర్ నెల 23వ తేదీన వస్తుంది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. హిందువుల క్యాలెండర్ ప్రకారం ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. అంటే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్, జనవరి నెలలో అన్నమాట. స్వర్గద్వారం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పేర్లున్న ఆ పర్వదినాన వైష్ణవాలయాల్లో ఏకాదశిని ఎంతో బ్రహ్మాండంగా జరుపుతారు. శ్రీ మహావిష్ణువు సర్వాలంకార భూషితుడై వైకుంఠం ఉత్తరాద్వారం వద్దకు విచ్చేయగా అక్కడి ఉత్తరాద్వారం వద్ద సకల దేవతలు ఆయనను సేవించిన రోజు కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు ఏర్పడింది. అందువల్ల ఈ దినం వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపున ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావించబడుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు 33 కోట్ల మంది దేవతలు భూమికి దిగివస్తారని చెప్తారు. అందువల్లనే దీనిని ముక్కోటి ఏకాదశిని పేరు. మన రాష్ట్రంలో తిరుమల, భద్రాచలం తదితర విష్ణుమూర్తి క్షేత్రాలలోనూ, తమిళనాడు శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుతారు. ఈనాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారని, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములంతా స్వర్గానికి చేరుకుంటారని ప్రతీతి. ఈ దినం ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించి ఉపవాస జాగరణలు పాటించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి. ఈరోజు విష్ణుమూర్తి ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.